ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 26వ అధ్యాయం 27వ వచనం. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చిన్నారని వారిని అడగగా, ఈ దినం ఇస్సాక్ గారి జీవితం నుండి మరొక విషయాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా అబీమెలెకు ఇస్సాక్ గారి మధ్య సంభాషణ. ఇస్సాక్ గారిని దేవుడు బహుగా ఆశీర్వదించినప్పుడు అబీమెలెకు పగపట్టి ఇస్సాక్ గారిని తన యొద్ద నుండి వెళ్ళిపోమన్నారు. ఇస్సాక్ గారు తిరిగి మాట్లాడలేదు, కానీ దేవుని మాటకు లోబడి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఏం చేశారో తెలుసా? ఎవరైతే తృణీకరించారో వారికి సహాయంగా ఉండడం కోసం దేవుడు ఇస్సాక్ గారిని ఈ దినమందు నిలవబెట్టారు. దినమందు మనం దేవునికి లోబడటం చూసి అనేక మంది మనల్ని అనేకమైన మాటలు అనవచ్చు, కానీ వారి సహాయం కొరకు మనల్ని దేవుడు నిలవబెడతాడు. మనల్ని ఎవరైతే తృణీకరించారో వారి ఎదుటే దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని తలగా ఉంచుతారు, కానీ తోకగా చేసే దేవుడు మన దేవుడు కాదు. నువ్వెప్పుడు పైవాడివిగా ఉంటావు, కానీ క్రిందివాడివిగా దేవుడు ఉంచడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, అర్హత లేదు, యోగ్యత లేదు ప్రభా, అయినప్పటికీ దేవా, నీ కృప ద్వారా మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అవును తండ్రి, నాయన, మా జీవితంలో ఎవరెవరో నీకు లోబడ్డం చూసి ప్రభా మమ్మల్ని తృణీకరిస్తున్నారో ప్రభా, వారి ఎదుటే ప్రభా నాయన తలగా చేసి ప్రభా యేసయ్య పై వానిగా మాత్రమే ఉంచండి ప్రభా నాయన. వారికి అవసరమైన సాధకం వలె మేము ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. యేసయ్య నీకు మాత్రమే లోబడడానికి మీరే సహాయం అనుగ్రహించండి ప్రభా నాయన. అట్టి కృప మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.